నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కల్పన గారు మొన్న ఆత్మహత్యాయత్నం చేశారు అనే ఒక వార్తలు వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరెలా మాట్లాడారు, ఎవరెలా చేశారు అనేది పక్కన పెడితే మనం మాత్రం చాలా జెన్యున్ గా మాట్లాడుకున్నాం. ఆమె ఆత్మహత్య చేశారని మనం చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒకరు తప్పు చేస్తే ఆ నిందంతా అందరి మీదకి వెళ్ళిపోతుంది. ఒకే గాడి కట్టేస్తూ ఉంటారు. అండ్ ఇంతకు ముందు కూడా మనం అనుకున్నట్టు మేబీ డోస్ ఎక్కువై ఉండొచ్చు, మేబీ మెడిసిన్ స్టేజ్ ఎక్కువై ఉండొచ్చు, ఇదే మాట్లాడుకున్నాము. అంతే తప్ప వెంటనే హస్బెండ్ ఏమి తప్పుడుగా మనం చూపించలేదు. సెకండ్ థింగ్ లాజిక్ లేదు. బికాస్ వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటి, కల్పన గారి గురించి 2 రోజుల నుంచి ఆమె డోర్ తెరవట్లేదు. ఫస్ట్ అసలు వాళ్ళ హస్బెండ్ మ్యాటర్ ఇవన్నీ రాకపోవడానికి కల్పన గారిని రాత్రి 9:30 అప్పుడు హాస్పిటల్లో, ఆ రోజు న్యూస్ వచ్చింది రాత్రి 8:30, 9:30 అప్పుడు, 5:30, 6:30 అప్పుడు పోలీసులు రావడము, తలుపులు బద్దలు కొట్టడము, ఆమె అపస్మారక స్థితిలో పడుకోవడం, అన్కాన్షియస్గా ఉండడం, ఆమెని హుటాహుటాగా హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేయడము. లోపల ఏం జరిగిందని మనకు తెలియదు. ప్రముఖ ఛానల్స్, ప్రముఖ ఎవరైతే ఉన్నాయో దాన్ని టెలికాస్ట్ చేసింది. ఫస్ట్ టెలికాస్ట్ చేసినప్పుడు కల్పన గారు ఆత్మహత్య చేసుకున్నారు, 2 days నుంచి లోపలే ఉండిపోయారు. 2 days నుంచి లోపల ఆత్మహత్య చేసుకుంటే ఆ మనిషి అసలు బతుకుంటాడా? ముందు లాజిక్ ఆలోచించాలి. అక్కడే మనం ఆగాం. అవును, పోలీస్ ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీశారు. అవును, మేడం మేడం అన్నప్పుడు ఆమె చాలా నిద్రమత్తులో ఉన్నప్పుడు ఎలా పిలుస్తారు మనం ఊ అని ఎట్లా అంటాం, అలా అన్నారు ఆమె. అప్పుడు కాస్త మన అందరం ఊపిరి పీల్చుకోలేదు. దట్టు ఏంటి, దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అప్పటికే అంటే ఇదంతా అయిపోయి ఆమె కోలుకున్నారు, ఆమె వెంటిలేటర్ మీద నుంచి వచ్చారు. వెంటిలేటర్ ఎందుకు వచ్చిందంటే షీ గాట్ ఆస్పిరేషన్. ఆస్పిరేషన్ ఏంటంటే పొరబోయినట్టు. ఎప్పుడైతే స్టమక్ క్లీనింగ్ చేస్తామో, స్టమక్ క్లీనింగ్ చేసినప్పుడు కొంచెం వాటర్ అనేది లోపలికి లిక్విడ్ ఉండాలి కదా, ఆ లిక్విడ్ పొరపోతే మనకు కరెక్ట్గా కొన్నిసార్లు పొరపోయినప్పుడు తుమ్ములు ఎక్కువ వస్తాయి, లేకపోతే పొరపోయి తలకు కట్టుకుంటాం కదా, లంగ్స్లోకి వెళ్తుంది. వాటర్ ఎప్పుడు లంగ్స్లోకి వెళ్ళకూడదు. ఆ వాటర్ లంగ్స్లోకి వెళ్ళినప్పుడు ఆస్పిరేషన్ అవుతుంది. ఆ ఆస్పిరేషన్ ఉంది కాబట్టి ఆమెకి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆస్పిరేషన్ వచ్చినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. సో ఖచ్చితంగా వెంటిలేటర్ పెడతామన్నమాట. ఆ వెంటిలేటర్ మీద పెట్టిన దానికి కూడా వాళ్ళు ఏదేదో చిత్రీకరించేసి ఫోటోలు పెట్టేసి, సమ్ పీపుల్ హూ వాంట్స్ టు ఎర్న్ మనీ ఆన్ ద డెడ్ బాడీస్, అట్లా శవాల మీద చిల్లరేరుకునే రకంలాగా వాళ్ళు చేస్తున్నందుకు ఆమె నిన్న బయటకు వచ్చి ఏం చెప్పింది, ఫస్ట్ వాళ్ళ పాప వచ్చింది, మా అమ్మగారు సూసైడ్ చేసుకోవట్లేదండి, దయచేసి అలాంటివన్నీ చెప్పద్దు. బికాస్ ఒక ప్రముఖ సింగర్ అండ్ షీఈ్ ఎ గురు ఫర్ మోస్ట్ ఆఫ్ ద సింగర్స్. ఆమె దగ్గరికి ప్రముఖ గీతామాధురి కూతురు కూడా అక్కడికి వెళ్ళి నేర్చుకుంటుందండి అమ్మాయి. యాక్చువల్ గా ఆ అవసరం కూడా లేదు. ఇంత మందిని చూస్తున్న వాళ్ళకి నిజంగానే మనకి స్ట్రెస్ ఉన్నా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. షీ ఈస్ వెరీ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉమెన్ అండి బేసికల్లీ. దట్టు బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏది పడితే అది చెప్పేయడము. ఆమెకి ఏదో అయిపోయింది, వాళ్ళ హస్బెండ్ అంటే చాలు కదా తొంగి చూస్తాము అని అంటే ఇబ్బందికరమే. మొన్న చూడలేదు, ఆది పినిశెట్టికి వాళ్ళ వైఫ్ కి విడాకులు ఇచ్చేసాం మనము. సో అలాగే ఏంటంటే బేసికల్ గా కల్పన గారి విషయంలో అంతకుముందు ఎప్పుడో బిగ్ బాస్ కి ఫస్ట్ సీజన్ ఎప్పుడో బిగ్ బాస్ కి ముందు, తర్వాత ఎప్పుడైనా సునీత గారితో ఉన్నప్పుడు తన హస్బెండ్తో కొంచెం గొడవలు ఉన్నట్టు, వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నట్టు ఏదో చెప్పుకుంటూ వచ్చారు. బట్ నాట్ కంప్లీట్లీ ఫుల్ఫిల్. మనం కూడా ఆ రోజు మాట్లాడుకున్నాం సెకండ్ డైవర్స్ చేసుకున్నారా, ఫస్ట్ మ్యారేజ్ అని. బట్ హస్బెండ్తో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని కవర్ చేసుకొని ఆమె మా హస్బెండ్తోనే ఉంటున్నారు. దట్ హస్బెండ్ ఈజ్ ఏ మలయాళీ బేసికల్లీ, ఆయనకి భాష ప్రాబ్లం ఉంది. ఆమె యాక్చువల్గా ఆ రోజు ఇన్సోమియా, ఆమెకి స్ట్రెస్ ఎక్కువడం వల్ల, బికాస్ షీ స్టడింగ్ PhD అండ్ షీ స్టడింగ్ LLB, లా చేసుకుంటుంది ఆమె. సింగింగ్ లో PhD చేస్తుంది, LLB వచ్చి లా పరంగా చేస్తుంది. బికాస్ దే వాంట్ టు, ఆమె కొంత బోల్డ్నెస్ ఉంది కాబట్టి కదా లా చదువుతోంది. ఎందుకంటే చట్టం ముందుకెళ్ళి 10 మందిని నువ్వు మాట్లాడాలి అనుకుంటే, చట్టాన్ని నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు చేయకూడదు కదా ఆ పని, ఆబ్వియస్లీ. సో అలా ఆమె చెప్పింది, నేను ఇన్సోమియాతో బాధపడుతున్నానండి, నా భర్తతో నాకు ఏ ప్రాబ్లము లేదు, ఇన్ఫ్యాక్ట్ నా భర్త వల్ల నేను ఈరోజు బయటకు వచ్చాను. ఎందుకంటే నా భర్తకు నేను కాల్ చేశా, నాకు కొంచెం ఇదంతా ఎట్లో ఉందండి, సో ఐ వాంట్ టు. అసలు ఆ టెన్షన్స్ కి, ఆ స్ట్రెస్ కి తనే కాస్త ఓవర్ డోస్ వేసుకున్నారట. ప్రశాంతంగా నిద్రపోదాం అంటే రోజు వేసుకునే టాబ్లెట్స్ కి మనం బాడీ అలవాటు అయిపోతుంది. కొంచెం ఓవర్ స్ట్రెస్ అనిపించినప్పుడు ఇంకొంచెం డోస్ ఎక్కువ వేస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మేబీ ఆ యాంగిల్ ఆలోచించవచ్చు. సో అలా వేసుకున్నారు.
ఆమె పడుకున్నారు. అప్పటికే నాకు మత్తుగా ఉంది ప్రసాద్ అని చెప్పారంట వాళ్ళ ప్రసాద్ ప్రభాకర్ సంథింగ్ ప్రభాకర్. సో ప్రభా నాకు ఇట్లుంది, నాకు ఏం తెలియట్లేదు, వస్తావను కొంచెం అంటే ఆయన చెన్నై నుంచి వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం చూడండి ఇట్లా ఆమెకి ఓవర్ డోస్ అయిపోయినట్టుంది, నేను చెన్నైలో ఉన్నాను, ఐఎమ్ కమింగ్ త్రూ ద ఫ్లైట్, ఐ జస్ట్ బుక్ ద ఫ్లైట్ టికెట్ అని చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ బికాస్ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు చేయలేరు కాబట్టి పోలీస్ వాళ్ళు వచ్చి ఆమెను తీసుకోపోవడం ఇదంతా జరిగింది. నిన్న కల్పన గారు వచ్చి మాట్లాడిన విషయం ఏంటంటే నేను ఎవరెవరో రాసిన వార్తలకి నేను బతికొచ్చి మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది చాలా బాధాకరం కదా. మనం రోజు మాట్లాడుకుంటున్నాం, ఒక సెలబ్రిటీస్ ఇళ్లలో వెళ్ళి తొంగి చూసి వాడు బట్టలు వేసుకున్నాడా, లేకపోతే వాడు చెప్పులు వేసుకున్నాడా, వాడు తల దూకున్నాడా, వాడు అన్నం తింటున్నాడా, వాడు ఎడం చేత్తో తింటున్నాడా కుడి చేత్తో తింటున్నాడా అని నువ్వు పోక్ చేసి అరే చిరంజీవి గారు ఎడం చేత్తో తింటున్నారని పెద్ద వార్త రాసిన దానికి వాళ్ళు బయటకు వచ్చి నా చెయ్యి ఫ్రాక్చర్ అయిందిరా అందుకే నేను స్పూన్తో లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నానని ఆయన చెప్పాలి. అలాగా నిన్న కల్పన గారు వచ్చి ఏం చెప్పారు అంటే నేను మీరు రాస్తున్న వ్యాఖ్యలకి స్పందించడానికి నేను మళ్ళీ బతికి రావాల్సి వచ్చింది. ఒకవేళ అదృష్టం బాగుంది కాబట్టి సేఫ్ అంది, లేకపోతే ఇన్ కేస్ ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా వచ్చిండుంటే వెంటనే వాళ్ళ హస్బెండ్ నే కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీ అందరినీ బ్లేమ్ చేసి ఉండేవారు. నెక్స్ట్ ఆమె ఏం మాట్లాడిందంటే నాకు నా హస్బెండ్ కి డైవర్స్ అయ్యిందా లేదా అని పక్కన పెడితే ఒకవేళ డైవర్స్ అయ్యి రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇలాగే నిందిస్తారా మీరు, చేసుకుంటే తప్పేంటి, అండ్ ఆన్ ద ఫ్యాక్ట్ నా హస్బెండ్ నేను బాగానే ఉన్నాము, నా పాప కూడా బాగానే ఉంది, దయచేసి ఇలాంటి రూమర్స్ ఇక్కడితో స్టాప్ చేయండి సెలబ్రిటీస్ మీద, దేశంలో ఎన్ని జరుగుతున్నాయి, ఒకవేళ నేను నాకేమైనా అయ్యి ఉంటే మీరు రాసున్న ఒక రకం, నేను బాగానే ఉన్నాను కదా ఇంకా నా గురించి ఎందుకు రాస్తున్నారు, దేశంలో ఎంతమంది జరుగుతున్నారు, వై యూ డోంట్ వాంట్ టు షోకేస్ దెమ్, వై యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ కల్పన అనేది ఆమె ఉద్దేశంతో నిన్న చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నో ద ఫ్యాక్ట్, ఓకే ఆమెకి ఇలా జరిగిందండి, మనం కూడా మాట్లాడుకుంది అదే, ఆమెకి ఇలా జరిగింది, మేబీ ఓవర్ డోసేజ్ అయ్యి ఉండొచ్చు, అసలు ఏం జరిగిందో మనకు తెలియదు, ఆమె మ్యారేజ్ విషయాలు కూడా మనకు తెలియదు, ఆమె ఎప్పుడు బయట చెప్పలేదు, ఆమె కోలుకున్నాక ఏమైనా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నామని మాట్లాడుకున్నాను తప్ప we never spoke wrong about we didn't create any speculations. తప్పు కూడా అది. ఇప్పుడు అన్నట్టు అది ఎంత బాధాకరమైన విషయం, ఆమె బ్రతికొచ్చి అది కాదు అని చెప్పుకోవాల్సిన దుస్థితికి మన వాళ్ళు రప్పించేస్తున్నారు. ఆబ్వియస్లీ అండి అది చాలా తప్పు. సో కల్పన గారు స్టే తీసుకొని మాట్లాడారు, అందరి తరఫున మాట్లాడారు, షీ డిడ్ంట్ స్పీక్ అబౌట్ ఓన్లీ హర్. సో దీనివల్ల ఏమైనా తగ్గుతాయేమో చూడాలి. థ్యాంక్ యూ.